ఒకటి బుక్కరాయ టు విరూపాక్ష. వీళ్ళిద్దరు ఉంటారు, బ్రదర్స్ వీళ్ళిద్దరు. అదేవిధంగా హరిహరకి ఒక కొడుకు కదా, ఇంకొక సన్ ఉంటాడు. బాగినండి, బుక్కరాయికి ఇద్దరు కొడుకులు, ఒకటి హరిహర, ఇంకో సంథింగ్ పేరేదో లేదు. బట్ వానికి కొడుకున్నాడు, వాని పేరు వచ్చేసేసి సంథింగ్ ఏదో పేరుంది, వాని పేరు మేబీ విజయరాయ సంథింగ్ ఏదో పేరుంది వాని పేరు లేదు. సో వీడు ఏం చేస్తాడంటే ఈ బుక్కరాయని ఇబ్బంది పెట్టి కింగ్ కాకుండా లోపల రాజకీయాలు మెయింటైన్ చేసి వాని కింగ్షిప్ ఇవ్వకుండా వాడు కొట్టేసేస్తాడు. అర్థమవుతుంది కదా? కొట్టేసేటప్పుడు ఇక్కడే స్టార్ట్ అవుతుంది వారసత్వ వార్ స్టార్ట్ అవుతుంది. ఇన్హెరిటెన్స్ వార్స్ అంటే మీనింగ్ ఏంటి, నేను కింగ్ కావాలా, నేను కింగ్ కావాలి. ఇలా వార్ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు కదా. ఇదే టైంలో బహుమని కింగ్డమ్ స్ట్రాంగ్ అవుతా స్టార్ట్ అవుతుంది. స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటారు అక్కడ. అంటే మళ్ళీ అర్థమవుతుంది, ఇక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి కదా. సో ఇలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు చివరికి వీడు వాడిని ఓడించి మళ్ళీ బుక్కరాయ మళ్ళీ పైకి వస్తాడు. బుక్కరాయ ఎస్ బా, వీని పేరు విరూపాక్షరాయ, ఇంకోటి దేవరాయ. రైట్ రైట్ మా, ఇప్పుడు రైట్ అవుతుంది. బుక్కరాయ 2 అండ్ వచ్చి దేవరాయ 1. వీరిద్దరు బ్రదర్స్. తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చి కొడుకు పేరేంటి, విరూపాక్షరాయ. అంటే వారు ఎవరి మధ్య జరిగింది, వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అంటే బుక్కరాయ 2 వర్సెస్ విరూపాక్ష 1 మధ్య జరిగింది. విరూపాక్ష చెప్తాడు బుక్కరాయ నువ్వు ఇంత కజిన్స్ వీళ్ళందరూ, ఇంత కజిన్స్ వీళ్ళంతా. వీళ్ళిద్దరు ఒకటే ఫాదర్ పుట్టాడు, వీడు వాళ్ళ పెదనాన్న పుట్టాడు. క్లియర్? సో విరూపాక్షయ బుక్కరాయకి బుక్కరాయకి రావాలి. ఎల్డర్ ఎవడు, బుక్కరాయ. కానీ బుక్కరాయకి ఇవ్వకుండా వీళ్ళు ఏం చెప్తారంటే మా పెదనాన్న నీకన్నా పెద్దోడు కదా, సో నాకే రావాలని చెప్పేసి లోకల్ ఉన్న ఆర్మీ హెల్ప్ తీసుకొని బుక్కరాయకి ఇవ్వకుండా వాడు తీసుకుంటాడు. దాంతో బుక్కరాయ బాగా కోపం వచ్చి కొంతమంది సపోర్ట్ తీసేసుకొని ఇప్పుడే బుక్కరాయ ఎవరు సపోర్ట్ తీసుకున్నాడంటే పైన మనం మొఘల్స్ సపోర్ట్ తీసుకుంటారు. వీళ్ళు ఇండైరెక్ట్గా అంటే ఇస్లామిక్ సపోర్ట్ తీసేసుకుంటారు ఇండైరెక్ట్లీ. నాకు మీరు సపోర్ట్ చేయండి, మేము